డాక్టర్ గారు 2 రోజుల్లో లేచి తిరుగుతుందంటారా? బంతిలాగా. సారీ డాక్టర్ గారు, మా అమ్మ గురించి తలుచుకుంటుంటే కాలు చేతులు పనిచేయట్లేదు, అందుకే కప్పు జారింది. ఈ రోజే అమ్మలో కొత్త మార్పు వచ్చిందమ్మా. ఆమె గుండె బలంగా ఉంది గాని ఈ శబ్దాలను కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఇదిగో ఈ శబ్దం కూడా తట్టుకునే స్థితిలో ఆమె లేదు. అమ్మగారి రూమ్ ని సౌండ్ ప్రూఫ్ చేయిస్తే బాగుంటుంది. రూమ్ వరకు చాలా, గుండెను కూడా చేపించాలా? రూమ్ చాలు. అమ్మాయి, నీ చేతులు వనకుండా టాబ్లెట్ రాసిస్తాను. అవును, భుజంగ గారి కాఫీ ఇవ్వలేదే? ఈయన టెన్షన్ చూడలేకపోతున్నా, కప్పులు కప్పులు కాఫీలు టీలు తాగేస్తున్నారు. ఈ ముసలి ఎప్పుడు చూస్తుందో అని ఎదురు చూస్తున్నాను. బ్లడ్ టెస్ట్ చేద్దాం. రేపు మన క్లినిక్ రండి. మీకు బీపీ షుగర్ అని నా డౌట్. అమ్మాయి, ఆ 15,000 ఇస్తే నేను బయలుదేరతాను. ఇప్పుడే వస్తానండి. ఇందాక 10,000 అన్నారు. రెండోసారి చూసాక చేతులు వనకుండా మందులు రాసిచ్చా, జాగ్రత్తగా వాడు. అలాగేనండి. లక్ష్మీ కటాక్షం. భుజంగం గారు, రేపు మీరు రావడం మాత్రం మర్చిపోకండి. వస్తానమ్మా. మంచిదండి. ఏంటో సావిత్రి, వేలకు వేలు కళ్ళ ముందు దొర్లుకుంటూ పోతున్నాయి. ఇక మిగిలే చెప్పే. మీ సొంత సంపాదన ఖర్చు పెట్టినట్టు అలా మాట్లాడుతున్నారు. అంతా మా అమ్మ సొమ్మే కదా. అది కాదు సావిత్రి. డాక్టర్ గారు మంచోరు కాబట్టి వేలల్లో అయిపోతుంది. అదే హాస్పిటల్లో అయితే లక్షలు లక్షలు వరదల్లో పోయేవి. ముందు మెడిసిన్ తీసుకురండి. మెడిసిన్సా? ఇవి ఎంత అవుతాయో ఏమో. నువ్వు నా ప్రాణం వైలన్నా. ఈ పాడు ప్రపంచంలో నా రిలీఫ్ నువ్వు, నా సంగీతం నువ్వు, నా లలిత గీతం నువ్వు. ఈ పిచ్చి మనుషులు నన్ను పెళ్లి కాని ప్రసాదు అంటారు. ఒక్కరైనా నన్ను సంగీత కచేరీ చేయమని అడిగారా? ఈ రోజు నుంచి నేను భీకరమైన ప్రాక్టీస్ చేస్తాను. బీ రెడీ. నేను చచ్చేదాకా నువ్వు చావే. డాక్టర్ గారు కూడా నీ బెడ్ పక్కన ఇంకో మంచం నాకు వేసేలా ఉన్నాడు. నువ్వు స్వర్గానికి పోతే లేట్ మావగారితో ఎంజాయ్ చేయొచ్చు. గుడ్ బై. ఎలాంటి ఏదో పని చేస్తావని నాకు తెలుసు భుజంగం. ఇంతకంటే బెటర్ గా ఆలోచించాలి. ఇప్పుడు నీకు ఊరే. ఏమండి ఏమండి? డాక్టర్ 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 తీరిగ్గా కలలు కంటున్నారా? డాక్టర్ ఎప్పుడో వెళ్ళిపోయారు. అమ్మను 10 నిమిషాలకోసారి చూడమన్నానా? నా బతుకలా అయిపోయింది. రాత్రి పగలు నిద్ర లేదు. నువ్వు చూస్తున్నావు కదా. నాకు వంట పని లేదా ఏంటి? మీకైతే ఏ పని పాట లేదు. రేపేంటో తెలుసా? శుక్రవారం. మీకు అమ్మా నాన్న ఎటూ లేరు, అన్నీ మర్చిపోయారు. మదర్స్ డే అండి. అమ్మ దినమా? దినమేంటి, మీ భాష కూడా దరిద్రంగా మారిపోయింది. మా అమ్మ కోసం నేను గొప్ప పని చేయబోతున్నాను. అంటే ఆస్తంతా నా పేరు మీద రాయిస్తున్నావా? అదేనే, ఆస్తంతా నీ పేరు మీద రాయించుకుంటున్నావా అని. ముందు ఆ పని చెయ్యి. మీకింతకు ముందే చెప్పానా? అమ్మ తదనంతరమే ఏదైనా. అయినా మీకు ఇంత అనుమానం ఏంటండి? ఇంకో 5-6 సంవత్సరాల తర్వాత అయినా నాకే వస్తుంది కదా. అమ్మ నాన్నలకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. మగవాళ్ళని నమ్మటానికి వీల్లేదే. మీ నాన్నకి సెకండ్ సెటప్ ఉండొచ్చు. ఆయన ఫోటో తీసుకుని నేను ఆయన కూతుర్నని ఎవరైనా వస్తే కోర్టు చుట్టూ తిరగలేక చావాలి. అర్థం చేసుకో. మురికి మాటలు మాట్లాడకండి. అసలే ఫాదర్స్ డే జరుపుకోవడానికి మా నాన్న లేడని నేను బాధపడుతున్నాను. పదండి, మా అమ్మ ఎలాగుందో. దీపావళి ఎప్పుడు సావిత్రి? అది ఇంకా చాలా రోజులుందండి. ముందు పదండి. అలాగే. అమ్మా, నీకు ఇష్టమైందేంటో చెప్పమ్మా. 10 కాలాల పాటు నిన్ను అల్లుని ఇలా చూసుకోవాలనుంది. అది సరే, ఇంకేదైనా చెప్పమ్మా. మన శారదను ఒకసారి చూడాలనుంది. రేపు రమ్మంటాను. అప్పటిదాకా ఉంటానా? ఈ రోజే చూస్తా. శారద డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించమంటారా? శారద డాన్స్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. శారద కూడా వస్తే బాగుంటుంది. నీకెందుకమ్మా, నేను పిలిపిస్తాను కదా. మీరు వెంటనే బయలుదేరి శారదను తీసుకురండి. అలాగే. శారదా, అమ్మా శారదా. అలా ఉన్నారేంటి బాబాయ్? మా అమ్మగారికి ఏమైనా అయ్యిందా? అలాంటిది ఏమన్నా ఉంటే ఇక్కడ దాకా వస్తానా? నీకు ఫోన్లోనే కబురు వచ్చేది. ఏం జరిగిందో అని కంగారు పడ్డాను. ముందు లోపలికి రండి బాబాయ్. రండి బాబాయ్.
మనీ బాబాయ్ కోసం కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. కూర్చో బాబాయ్. ఇల్లు బాగుందమ్మా. కాస్త దూరం అయినా నీ నాట్యం క్లాసులకి చుట్టుపక్కల వాళ్ళ అభ్యంతరాలు ఉండవు. కాఫీ తీసుకోండి. అయ్యో బాబాయ్, ఆ, భూమి ఓ 2 సెకండ్లు కంపించిందా శారదా? అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్. మనీ వెళ్ళి టవల్ తీసుకురా. అక్కర్లేదమ్మా, మా అమ్మ నిన్ను రాదని అర్జెంటుగా చూడాలని చెప్పింది. చెల్లో ఆఫీస్కి వెళ్ళింది బాబాయ్. నా క్లాస్ అయ్యాక ఇద్దరం వస్తాం. ఆ, 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 ఇది నిజంగా భూకంపమే. మనం బయటికి వెళ్దాం పదండి. అంత ప్రమాదం ఏమీ లేదు. మోనీ, తలుపులు మూసేస్తానుండమ్మా. బాబాయ్ 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 ఏమైంది? మనీ తొందరగా నీళ్ళు తీసుకురా. వస్తానమ్మా. ఏమైంది మీకు? తొందరగా రామని. బాబాయ్ లేకండి. ఏంటమ్మా ఈ ఉపద్రవం? సంగీతం బాబాయ్. సంగీతమా? ఆ, ఒక త్రాష్టుడి సంగీతం. ఎవరా త్రాష్టుడు? మన ఇంటి ఎదురుగా ఉన్నాడు బాబాయ్. మన ఇంటి ఎదురుగానా? అవును. మీరు ఇలా కూర్చోండి ముందు. ఆ, ఒక్క 5 నిమిషాలు ఉండండి, వాడి సంగతి తేల్చేసి వస్తాను. ఈ శబ్దం కూడా తట్టుకునే స్థితిలో ఆమె లేదు. ఈ శబ్దం కూడా తట్టుకునే స్థితిలో ఆమె లేదు. శారదా! మీకు తెలియదు బాబాయ్, అసలు ఇంత ప్రమాదం ఉందని తెలిస్తే ఈ ఇంటికి వచ్చేదాన్నే కాదు. వాడికి అసలు వేళ పాలే లేదు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. అది సంగీతం కాదు, మరణ మృదంగం. ఇప్పుడే వెళ్ళి ఆపేయమని చెప్తాను. ఆగమ్మా, తప్పు శారదా. సంగీతం, సాహిత్యం, నాట్యం వీటి మూడిటికి లింక్ ఉందమ్మా. కళాకారులకి మనం గౌరవం ఇవ్వాలి. అది కళ. సంగీతంతో చంపేయడం కూడా కళేనా బాబాయ్? కొత్త కదమ్మా. తినగ తినగ వేపాకు తీయగా ఉంటుంది. వినగ వినగ ఈ సంగీతం కూడా ఎంతో మృదువుగా ఉంటుంది. రేపు ఈ సంగీతం వినకపోతే నీకు నిద్రే పట్టకపోవచ్చు. బాబాయ్ కళ అనంతం తల్లి. ఇది అంతం బాబాయ్. అలా అనకు. ఇది నీ నాట్యానికి, నట్వంగానికి కూడా వర్తిస్తుంది. ఆ, కళకి సామాజిక ప్రయోజనం ఉంటుంది. ఆ ఎదురింటి కళాకారుడికి ఏ అద్భుతాలు సృష్టించడానికో భగవంతుడు ఈ జన్మిచ్చాడు. ఏంటో బాబాయ్, మీరు అతన్ని చాలా ఎక్కువ పొగడేస్తున్నారు. అలాంటిదేం లేదమ్మా. నువ్వు క్లాసులు పూర్తయ్యాక మన ఇంటికొచ్చేయి. నేను బయలుదేరుతాను. ఉమ్, వస్తానమ్మా. అలాగే. ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఇంత నొప్పించాలే గాని నా అత్తగారి ఆత్మ సంగీతంలో లీనమైపోతుంది. ఈడెవడు పిల్లనివ్వడానికి వస్తున్నాడా? రేయ్, నీ కూతురికి సంగీతం వచ్చా? ఇదేంటండి, పెద్దవాళ్ళు పిల్లలకి పాదాభివందనం చేస్తే ఆయుక్షీణం. నువ్వు పిల్లవాడువా, ముదురు బెండకాయవే. బాబు, నేను మీకు పాదాభివందనం చేయలేదు. మీలోని సంగీత కళాకారుడికి చేశారు. ఏడో ముదురు టెంకాయే. నేను మీ అభిమానిని. మీ సంగీతం అంటే చెవి కోసుకుంటాను. హాయ్ బాబాయ్, వీడిది మటన్ షాప్ లా ఉంది. సూపర్. బయట ఎందుకు, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. ఇంతకు మీ పేరేంటండి? భుజంగం. కాస్త ఓల్డ్ నే. ఓల్డ్ అయినా ఐరన్. పదండి పదండి, రండి కూర్చోండి. ఆ, నా సంగీతం గురించి మీకు ఎలా తెలిసింది? మీ సంగీత ప్రకంపనాలు మీ దగ్గరకు నన్ను నడిపించుకుంటూ తీసుకొచ్చాయి. అసలు మీ శక్తి మీకు తెలియదు. నాకు తెలుసండి, కానీ ప్రపంచమే నన్ను గుర్తించట్లేదు అని మీరు అనుకుంటున్నారు. ఆ? ఒక్కసారి మీ సంగీతం వింటే మిమ్మల్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేరు. శబాష్. మనిషికో రోగం, మనిషికో బాధ. రాగాలు రోగాల్ని నయం చేస్తాయి అంటారు. అవును, మందులతో ఆపరేషన్తో పనిలేదు. అవును బాబు. అందుకే నేను ప్రయోగం చేయాలనుకుంటున్నాను. ముందు మీరు మా ఇంటికి దయచేయాలి, తర్వాత మా వీధికి, అటు తర్వాత ఈ రాష్ట్రానికి మీరు చికిత్స చేయాలి.
ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మీకు అభిమాన సంఘాన్ని పెడతాను. అయ్ బాబోయ్. మీ నన్ను మరీ మౌమాట పెట్టేస్తున్నారు. అదే మీ గొప్పతనం. శబాష్. ఇది మా అడ్రస్. మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు నేను అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. మీరు బిజీ కదా. ఎంత బిజీ అయినా పర్వాలేదు. నా సంగీతం వింటానని మొట్టమొదటిసారిగా వచ్చింది మీరు. మీరు వింటానంటే ఇప్పుడు బాబు, ఏం చేయబోతున్నారు? శాంపిల్ గా ఒక నోట్ ప్లే చేస్తాను. దూది లేదుగా. ఆ, దూదా? దూది కాదు బాబు, దూద్ అంటే పాలు. పాలు తాగుతానంటున్నారా? అయ్యయ్యో, నేను కనీసం కాఫీ కూడా ఆఫర్ చేయలేదు. మీకు పాలంటే బాగా ఇష్టం అనుకుంటాను. ఒక్క నిమిషం. ఇదేంటి షర్ట్ మీద మరకలు? కాఫీ ఇచ్చారు, ఇంతలో భూమి కదిలి సత్తు తడిసి ఓ. తుడుచుకుందామంటే దూది లేదు. మరకల్ని సబ్బు పోగొట్టకపోయినా పాలు పోగొడతాయి. ఉన్నది చేస్తాను. ఉంటే బాబు, మరక మంచిదే. తమరెప్పుడు వస్తారో చెబితే. ఎప్పుడోనా? ఈ క్షణమే మీతో పాటు వచ్చేస్తున్నాను. పదండి. ఇప్పటికిప్పుడు అంటే ఏర్పాట్లు కష్టం. 2 గంటలు ఆగిరండి. 2 గంటలా? ఈ లోపు ఒకటి వినొచ్చు కదా. నాకు ఏర్పాట్లకు ఆలస్యం అయిపోతుంది. నాకు సెలవు ఇప్పించండి. సరే పదండి. ఓకే ఓకే. హలో, ఆ? ఏంటి అంత ఆనందం? సంగీత కచేరీ చేయబోతున్నాను. అంతుందా? ఆ? నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి. రవీంద్ర భారతిలోనా? నన్ను కూడా తీసుకెళ్ళు. నీకంత లేదు. నువ్వు స్టాండ్ లో పడి ఉండాలి. నేను భుజంగరావు గారింట్లో వైలను వాయించబోతున్నాను. తీగలు తెగకుండా చూసుకో. నిన్ను కూడా ఇంటి ముందు కాదు, పాత సామాన్ల గదిలో పడేస్తాను. చీకట్లో చచ్చిపోతావు. ఆ? సరే తల్లి, చూపుల తర్వాత ముందు మనం బయలుదేరదాంరా. పిల్ల ఎదురొస్తే ఎవరైనా ముందు కదులుతారా? పొద్దున్నే మొదలైంది దరిద్రం. మూడు లేకపోతే పీచే మూడు తల్లి. పిలవక భుజంగం పిలిచాడు. ఇది ఎదురైంది. అదైతే వెనక్కి వెళ్ళింది. నేను వెళ్ళాను కదా, దిష్టి పోయిందనుకుంటాను. ఒక దెబ్బకు 2 పెట్టెలన్నట్టు రావు గారి సంగీతంతో అమ్మ కూతుర్నిద్దరిని పంపించేస్తే ఇంకో యంగ్ లేడీని కట్టుకుని సుఖపడచ్చు. ఆస్తి సావిత్రికి వస్తుంది కదా. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. 5 ఐడియాలు జీవితాన్ని కాటేస్తాయి. రావు వచ్చే వేళయింది. సావిత్రికి అమ్మంటే ప్రేమ, అది ఇక్కడ ఉండకూడదు. ఎలా? సావిత్రి, సావిత్రి, ఏంటండి? మనం చేయాల్సిన పనులు చేస్తున్నాం. అయినా పైవాడిని మించిన వైద్యుడు లేడు. రేపు మదర్స్ డే అన్నావు. ఈ రోజు గుళ్ళో నువ్వు అత్తయ్య గారి పేరు మీద పూజలు చేయించరా సావిత్రి. ఇప్పుడు శారద వస్తుంది కదండి. శారద వస్తే అమ్మతో మాట్లాడుతుంటుంది లేవే. రేపు ఉదయం వెళ్తానండి. దేవుడు కోపం రావచ్చు. ఎప్పుడు పనులప్పుడు జరగాలి. మీరెప్పుడు ఇంతే, అనవసరంగా తొందర పెడతారు, అనుమానాలు కలిగిస్తుంటారు. నేనేం చేసినా అత్తగారి కోసమే కదా సావిత్రి. సరే సరే, నువ్వు పూలు పండ్లు పట్టుకెళ్ళు. గుడి ముందు కొంటానులేండి. అమ్మ జాగ్రత్త. దగ్గు తుమ్మొచ్చినా నోరు మూసుకోండి. అలాగే. వెళ్ళొస్తాను. రావు వచ్చే టైం అయింది. అతని దెబ్బకి నేను పోతే కథ అడ్డం తిరుగుతుంది. సౌండ్ ప్రూఫే. దేవుడా, శారద రాకుండా చూడు. నా తలనీలాలిస్తాను. ఓరి దరిద్రుడా, ఆ? ఇంత ఆస్తి వస్తుంటే తలనీలాలు ఇస్తానంటావా? పైగా రంగేసిన బొచ్చది. కొత్త వెంట్రుకలు మొలిపించుకొని ఇస్తాను. ఆ? నీకెందుకు? పో, వైద్యం చేసుకోపో. ఆ? వీడు నన్ను ఆవిస్తున్నాడేమిటి? ఏదో ఒకటి చేయాలి. సంగీత విద్వాంసులకు స్వాగతం. పెద్ద ఏర్పాట్లు చేస్తానన్నారు. ఇప్పుడే మా ఆవిడ్ని బయటకు పంపించు. అది ఏర్పాటు అంటే అలాంటిదే అనుకో. ఆ? అలానే అపార్థం చేసుకోవద్దు. ఏర్పాట్లకు వెళ్ళిందే అని అంటున్నా. ఆహా. అయినా మీరు ఇంకో గంట తర్వాత వస్తానన్నారు. అంటే ఇప్పటికే ఆలస్యమైంది అనుకున్నాను. పదండి, మీ ఫ్యామిలీ అభిమానులందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దయచేయండి. అదేంటి, మీది చాలా పెద్ద ఫ్యామిలీ అనుకున్నాను. ఎవరో కనిపించరే? నేను, నా భార్య, మా అత్తగారు. ఓ. ఇదే మా పెద్ద ఫ్యామిలీ. ముఖ్యంగా మా అత్తగారు. ఓ, పిల్లలు?
లేరు. అనాథల్ని పెంచుకోవాల్సింది. మా అత్తగారే మమ్మల్ని అనాథాలు చేసేటట్టు. అదేంటి? అదో పెద్ద కథ. ఓ పదండి, మన సంగీత కచేరీకి ఆలస్యం అయిపోతుంది. ఆ. మా ఆవిడ వచ్చి మధ్యలో జాయిన్ అవుతుంది. రండి. పదండి. మంచంలో ఉండి కూడా సంగీతం వినాలనుకున్నారు. మేము సంస్కారవంతమైన సోపుల్నే వాడతాం. ఆహా. మా అత్తగారికి మీ సంగీతంతో ఊపిరిపోయండి. అల్లుడు నీ నదుల్లో నీ మీద దెయ్యవే కక్ష తీర్చుకుంటా. ఆ. ఆపండి రావు గారు. అమ్మో, నా సంగీతంతో ఊపిరి పోయమన్నారు, కానీ నేను ఊపిరి తీశానా? ఇక్కడి నుంచి నేను ఈ వైలను ముట్టను. రావు గారు, అంత దారుణమైన నిర్ణయం తీసుకోవద్దు. మా అత్తగారికి ఆరోగ్యం బాగలేదు. సంగీతం వింటుండగా ఆవిడ ప్రాణాలు వాయులీనంలో కలిసిపోవాలని ఆ భగవంతుడు రాశాడు. ఓహో, నాలాంటి వారి కోసమైనా మీరు సంగీతాన్ని కొనసాగించాలి. అంతేనంటారా? నేనందరికీ కబురు చేయాలి. రేపు అత్తయ్యని మేళతాళాలతో పంపించాలి కదా. అలా కాదు, నా సంగీతంతోనే ఆవిడికి వీడ్కోలు చెప్పాలి. మీరెప్పుడు తీసుకెళ్తారో చెప్పండి, అప్పుడు నేను వచ్చేస్తాను. ఉదయం రండి, 9 గంటలకి తీసుకెళ్దాం. కంట్రోల్. చెవుల్లోంచి రక్తం రాలేదు. చెవులు ఫెయిల్యూరా, హార్ట్ ఫెయిల్యూరా? అమ్మా, బొట్టు పెట్టుకో. నువ్వు రేపు లేచి అడుగులేస్తావు. అత్తగారే, అమ్మా, 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 అమ్మా. మదర్స్ డే నాడు నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. ఈలోగా నువ్వే నాకు షాక్ ఇచ్చావా? దేవుడు ఎంత దయలేని వాడమ్మా. అలా అనకు సావిత్రి, అలా అనకు. దేవుడు బాధపడితే మళ్ళా అత్తను పుట్టిస్తాడు. జరగాల్సింది చూస్తాను సావిత్రి. ఏమండి? బాధపడకు, బాధపడక. అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అమ్మా? శవం ఎక్కువసేపు ఉంటానికి వెళ్ళలేదు. అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోవాలి. అదేంటయ్యా రావద్దా? ఎవరొచ్చినా రాకపోయినా శ్మశానానికి తీసుకెళ్ళాలి. రాత్రే మాట్లాడాను, వ్యాన్ ఇప్పుడు వచ్చేస్తుంది. కానీ నువ్వు త్వరగా పాడిగట్టు. దానికి వేరే వాడున్నాడు, నువ్వు కానీ. అయ్యా, మా అత్తగారికి మీరు బంధువులా? కాదు. ఆవిడ స్వాతంత్ర సమరయోధురాలు కాదు. పోలీసు లాంఛనాలు అవసరం లేదు. శవం ఎక్కువసేపు వండడానికి వీల్లేదు. ఎవరొచ్చినా రాకపోయినా శ్మశానానికి తీసుకెళ్ళాలి. పాడ సిద్ధం కావాలి. ఈ మాటలు నావి కావు, మీవి. మీకు కర్ణపిశాచుందా? ఉంది. అసలు మీరు శవాన్ని తగలబెట్టడానికి ఎందుకు తొందరపడుతున్నారు? అవును, ఆవిడ చనిపోయినట్టు డాక్టర్ సర్టిఫికెట్ ఉందా? అంటే ఇది సహజ మరణం కాదు అని నా డౌట్. అయితే ఈ శవాన్ని మేము స్వాధీనం చేసుకోవాలి. ముందు పోస్ట్ మార్టానికి పంపించాలి. అయ్యా, మమ్మల్ని అలర్ట్ చేయడానికి వచ్చారా? కాదు, అనుమానం తీర్చుకోవడానికి వచ్చారు. ఏంటి గొడవ? చూడండి రావు గారు, శవాన్ని తీసుకెళ్ళడానికి ఎందుకు తొందరపడుతున్నారు అని అడుగుతున్నాడు. ఆవిడికి లేని రోగం లేదు, ఇప్పటికే వాసన వస్తుంది. ఇంకా ఉంచి చుట్టుపక్కల వాళ్ళకి వైరస్ ఎక్కించాలా? ఇది హత్య అని అనుమానం అంట. ఈయనెవరు? చూడండి కానిస్టేబుల్ గారు, చెప్పండి. ఇది సహజ మరణం. తమరెవరు? వారి బంధువులా? సంగీత విద్వాంసులు. ఓహో, మా అభిమానికి చివరిసారిగా నివాళులర్పిద్దామని వచ్చాను. మీ డ్యూటీ మీరు చేస్తున్నప్పుడు మా డ్యూటీ మేం చేయాలిగా. ఎవరికి ఫోను? సిఐ గారు. ముందు సిఐ గారికి ఫోన్ చేస్తాను, ఆ తర్వాత డీసీపీ గారికి ఫోన్ చేస్తాను. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాను. మీరెందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. మాట్లాడుకుందాం, పదండి. పదండి.
500 ఇస్తాను, కాఫీ తాగండి. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? డర్తు, సస్పెక్టబుల్ డర్తు. హలో ఆ. మీకు నా గురించి తెలియదు అనుకుంటాను. నాకు ఏసీపీ నుంచి డీసీపీ దాకా అందరూ తెలుసు. చేయండి, ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. రావు గారు మీరు ఆవేశపడకండి. ఎంత కావాలి చెప్పు, పరువు కోసం ఇస్తున్నాను. చుట్టుపక్కల వారి ముందు నాకు అవమానంగా ఉంది. ఓ 10,000 ఇవ్వండి. 10,000 మీరిచ్చినా నేను ఒప్పుకోను. రావు గారు మీరు ఉండండి, 5,000 ఇస్తాను. మీ అత్తగారి పరువు అంతేనా? రావు గారు కానిస్టేబుల్ గారి మాట నాకు నచ్చింది. ఈలోగా ఓ విషాద గీతాన్ని వాయించండి. ఆ, కానిస్టేబుల్ గారు కన్నీళ్లు కార్చి ఆ. పాప పరిహారం చేసుకుంటారు. నేను ఇప్పుడే వస్తాను. ఆ, ఆ? అవును, ఎంతమంది పిల్లలు? నాకింకా పెళ్లి కాలేదు. అంత ఆవేశం వద్దు. ఏమో రేపు పొద్దున మీరు కచేరీ చేస్తుంటే మీ బయట నేనే కాపలా కాయాల్సి వస్తుందేమో. ఏది ఓ పాట వదలండి. ఆ. పోయిన వాళ్ళందరూ మంత్రోళ్ళు అని ఘంటసాల గారు పాట వదలండి. ఆ, ఆ. మీరు రెడీయా? ఆ. ఎంత పని జరిగింది మామ. ఆ మొదలష్ట పొడవు వల్ల నేను రాలేకపోయాను. ఓ నీళ్ళని వచ్చింటే నిన్ను చూసి మాట్లాడేదాన్ని. ఎవరక్క మొదలిష్టపోడు? ఇంకెవడు? ఆ ఎదురెట్టి రావుగడే. అయ్యా కానిస్టేబుల్ గారు ఇదిగోండి 7,500. వినపడట్లేదు. నాకు డబ్బులొద్దు. ఇయర్స్ రిపేరు 25,000 కావాలి. కానిస్టేబుల్ గారు, అయ్యో అది కాదండి. యాండి, కానిస్టేబుల్ గారు 7,500. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఎదురొచ్చావు, అందుకే ఎలా జరిగింది. మళ్ళీ మొదలా? వీళ్ళు ఎప్పుడు దగ్గరవుతారు?